మేడం ఈ ప్రభుత్వం ఫస్ట్ మాకు చెప్పింది ఏంటంటే ప్రజల పాలన అని చెప్పింది. మేము నమ్మి ఓట్లు వేసినాం, గెలిపించుకున్నాం ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ప్రజల పాలన కాదు, ఇది వాళ్ళ ఉన్నోళ్ళ పాలన చేసిండు. వీళ్ళు రంగనాథ్ గారు ఏమన్నారు, ప్రభుత్వాన్ని మేము ల్యాండ్ కాపాడినామని అంటున్నాం. ల్యాండ్ కాపాడడానికి మేము 100 గజాలు 200 గజాల బాధ్యతలం మేము. హైకోర్టులో మాది స్టే ఆర్డర్ ఉండగా కూడా నన్ను, నా పిల్లల్ని, నా భార్యని అందరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి పొద్దున 4 వచ్చి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి రాత్రి కూలగొట్టేసారు. మొత్తం రాత్రి 10 జేసీబీలు పెట్టి తీసేసారు. ఇది ఏంది సార్ అని అడిగితే కూడా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేస్తాం, లోపల వేసేస్తాం, మిమ్మల్ని బయటికి రానియమని చెప్పి కేసులు బుక్ చేశారు మా మీద. ఎందుకు మేడం ఇది ఏం ప్రాబ్లం చేస్తారు? హైడ్రా ఆఫీసర్స్ రంగనాథ్ గారు ప్రభుత్వం భూములు కాపాడినారు కదా, పెద్ద వాళ్ళ దగ్గర కాపాడండి. ఇప్పుడు వేరే దగ్గర కబ్జా చేస్తారు, తిరుపతి రెడ్డి వాళ్ళు వీళ్ళు కబ్జా చేస్తారు. మరి అదెందుకు పట్టించుకుంటలేరు రంగనాథ్ గారు? ఇక్కడ ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే మా అట్లాంటి వాళ్ళని కొడితే వాళ్ళు అట్లాంటి వాళ్ళు బాగుపడతారని. ఈరోజు న్యాయస్థానం చాలా మంచి పని చేసింది, చాలా మాకు న్యాయం అనేది చూపించింది ఈరోజు. ఎందుకనంటే మా ప్రజల పక్షాన న్యాయం ఉందని చెప్పి న్యాయస్థానం రంగనాథ్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అది చేసి ఇంకా క్లియర్గా బాగుంటుంది. ఎందుకనంటే తెలుసా మేడం, మాలాంటి వాళ్ళ కలకలం ముడుతుంది, ఉసురు ముడుతుంది. మా పిల్లలు, మా బాధ్యతలు మేము ఎంత అయితే కడుపు కాల్చుకొని ఈరోజు ఉన్నామో వాళ్ళ పాపం కలుగుతుంది మేడం, ఎవ్వరికి కలుగుతుంది. మా గుడి పక్క నుంచి మా మొత్తం ల్యాండ్ ఉంటే తీసేసారు మేడం మా ల్యాండ్. ఇప్పుడు గుడి అయితే ఉంది కదా, గుడి నుంచి చూస్తారు కదా మీరు. ఇదంతా చెయ్యొద్దనంటే కూడా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మేము క్లియర్గా ఉన్న అధికారం ఉంది, మేము చేస్తున్నామని మా కలెక్టర్కు నోటీస్ ఇచ్చినాం, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కు నోటీస్ ఇచ్చినాం, రంగనాథ్కు నోటీస్ ఇచ్చినాం, కోర్టుకు రమ్మని. రాలేరు, కోర్టుకి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేరు ఈరోజు. ఎందుకంటే మమ్మల్ని బాధ పెట్టడానికే చేస్తారు. కానీ ఈయన రంగనాథ్ గారు సీఎం అండా చూసుకొనే చేస్తుండు మేడం. ఏం చేసినా సీఎం గారు అండా చూసుకొని రంగనాథ్ గారు ముందుకెళ్తున్నారు. నన్ను ఎవరు ఏం చేసేటోళ్ళు లేరు, న్యాయస్థానాన్ని కూడా నేను తొక్కి పట్టుకుంటా అని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తారు. ఈరోజు అదే న్యాయస్థానం న్యాయమైన పని చేసింది, రంగనాథ్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పింది. అది చేస్తే మా అందరం సంతోషిస్తాం. కోర్టుకు కూడా 100 కోట్ల దండాలు పెడతాం మేడం. ఎందుకనంటే ఈ రోజు నాడు ఆయన పోయినంటే ఒక చీడపురుగు పోయినట్లు మా దగ్గర నుంచి. ఆయన ప్రభుత్వ మాకు న్యాయం చేయాలి. ఫస్ట్ న్యాయం చేసి మీరు ఏదైనా మీకు న్యాయం చేసిన బాబు తీసుకోండి, పక్క జరగాలి. ప్రభుత్వ స్థలాలు కాపాడిన రిజిస్ట్రేషన్ ల్యాండ్ ప్రభుత్వ స్థలం ఎట్లయితుంది మేడం? మీరే చెప్పండి. ప్రభుత్వం స్థలం అంటారు కదా, రిజిస్ట్రేషన్ ల్యాండ్ ప్రభుత్వ స్థలం ఎట్లయితుంది? సరే మీకు కావాలి ల్యాండ్, రేట్ పెట్టి తీసుకోండి, మమ్మల్ని సెటిల్ చేయండి. ఎందుకు చేయలేరు అంటే మమ్మల్ని ఇట్లా హఠాత్తుగా రోడ్డు మీద పడేయడానికి ఈ ప్రభుత్వం వచ్చింది. మాకు ఏం చూపించింది మేడం? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇన్ని రోజులు ఇంత బాధలు పడలేము మేడం, తెలుసా? మంచి హ్యాపీగా ఉన్నాం, టెన్షన్ లేకుండా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలు మొత్తం రోడ్డు మీద వేసింది మేడం. మాలాంటి గరీబులను రోడ్డు మీద వేసింది. సూసైడ్ చేసుకోవడానికి పోతే కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు లోపల. మళ్ళీ తర్వాత వచ్చి నేను కూలగొట్టిన తర్వాత గుడి చేసుకుని ఉంటే కూడా తీసుకెళ్ళి లోపల పెట్టి మొత్తం తీసేసారు మేడం. నా ఇల్లు, నా పిల్లలు, ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం. నా పిల్లలు చదవలేని పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు నేను ఫీజులు కట్టుకోవాలి మేడం. ఉన్న ఇల్లు ఉంటేనే కదా డ్రైవింగ్ చేస్తా, నేను బతుకుతా, ఏదో చేస్తా. ఆయన నేను లక్షలు సంపాదిస్తా అని చెప్పిండు. ఆ లక్షలలో 70% ఆయనకి ఇస్తున్నాడా? నేను ఇప్పుడు నా లక్షలు సంపాదిస్తే నా దగ్గర ఉండాలిగా మేడం. ఎందుకు ఇక్కడ ఈయనే తిరుగుతున్నా, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నా నేను? ఆయన మాటలు చెప్పడం కాదు మేడం, రుజువు చేయాలి. ఏదైనా చేస్తే రుజువు చేయాలి. నా ఇంటి మీద లోన్ ఉంది మేడం, 70 lakhs, 70 లక్షల రూపాయలు లోన్ ఉంది నా ఇంటి మీద. కూలగొట్టిన ఇల్లు 70 లక్షల రూపాయలు లోన్ ఉంది. ఇప్పుడు కూడా లోన్ కడుతున్నా మేడం, నాకు నోటీస్ వస్తుందని చెప్తే పోయి సెటిల్మెంట్ అడిగితే ఏమన్నారు, తీసుకున్న డబ్బులు అయితే కట్టాల్సిందని చెప్పి ఇప్పుడు కూడా నాకు లోన్ ఉంది, ఇప్పుడు కూడా కడుతున్నా. నాకు ప్రభుత్వం ఏ తీరుగా న్యాయం చేసింది మేడం? ఏ తీరుగా న్యాయం చేసింది? ఏ ప్రభుత్వం న్యాయం అనేది చేయలేదు. ఓన్లీ ఉన్న వాళ్ళకే న్యాయం చేసిండు. తిరుపతి రెడ్డి ఇల్లు ఇప్పటికీ 2 years అవుతుంది, ఎందుకు కూలగొట్టలేరు? అది FTL చెరువులు ఉంది, ఓఎస్ కాలేజ్ లేదా చెరువులా? అదెందుకు కూలగొట్టలేరు? అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? ప్రభుత్వ స్థలం మా దగ్గరికి ఏం తీసుకోవాలా? వాళ్ళ దగ్గరికి ఏం తీసుకోవద్దా? వాళ్ళ దగ్గర ఉంది ప్రభుత్వ స్థలం కాదా? మా దగ్గర ఉన్నదే ప్రభుత్వ స్థలమా? రంగనాథ్కి అది ఒక్కడే తెలుసా, వేరే తెలియదా? ప్రభుత్వ స్థలం మా గరీబుల దగ్గరికి ఏం తీసుకున్నావు, నువ్వు ఉన్నోళ్ళ దగ్గరికి ఏం తీసుకో, నువ్వు కరెక్ట్ అయిన ఆఫీసర్ అంటాం. ఈరోజు న్యాయస్థానం అందరికీ న్యాయం చేసింది అనుకుంటున్నాం. ఎందుకనంటే 2 సంవత్సరం మా నిరీక్షణ ఈరోజు తీరింది మేడం మాకు. ఎందుకనంటే రంగనాథ్ సస్పెండ్ చేయడం మాకు చాలా సంతోషం. ఆయన కొన్ని చెప్తుండు. నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు, నేను ప్రభుత్వ స్థలం కాపాడినని. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన వ్యక్తి ఒక తిరుపతి రెడ్డి కానీ పెద్ద ఆఫీసర్ది కూలగొట్టి తీసుకోవాలి. అది ప్రభుత్వ స్థలం కాపాడు. మాలాంటి గరీబుల దగ్గరికి తీసుకొని నేను ప్రభుత్వ స్థలం కాపాడిన అంటే ప్రభుత్వ స్థలం ఏం లేదు మేడం. బ్యాంకు ప్రభుత్వ స్థలం ఉంటే బ్యాంకు లోన్ ఇవ్వదు మేడం. మాకు ఇస్తుందా మేడం? మీరు చెప్పండి. బ్యాంకు లోన్ ఇచ్చింది, మేము లోన్ కడుతున్నాం, అన్నీ చేస్తున్నాము. ఆయన వచ్చి తీసేసుకొని నేను కూలగొట్టేస్తాను నా చెరువు అని చెప్తే ఎవరు ఊరుకుంటారు మేడం? చెరువు 31 అక్కడ ఉంది మేడం, అక్కడ పోతలేడు.
అక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ కూడా ఏం కనిపించట్లేవు, వర్షం పడ్డప్పటికి కూడా కనిపించట్లేదు. చుక్క వాటర్ ఉంటుంది ఇక్కడ మీకు మొత్తం అక్కడ ఉంటుంది. మా గుడి వెనకాల నుంచి ఉంది కట్ట, అక్కడ నుంచి ఆ రాయి ఉందా అక్కడ నుంచి కట్ట ఉంది, కావాలని అంతా దొబ్బేసారు. ఇప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి మేడం? రోడ్డు మీద పడేసింది. ఇది ప్రభుత్వ స్థలాలు తీసుకొని రోడ్డు మీద పడేయడం ఇది ఆయన కావాల్సింది. తిరుపతి రెడ్డి అని పెద్ద పెద్ద తిరుపతి రెడ్డి సారీ, మన రేవంత్ రెడ్డి సారీ, మళ్ళీ ఎవరి ఓవైసీ సారీ, మళ్ళీ ఇంకొకరి పెద్ద పెద్దోళ్ళు ఇల్లు కూలగొట్టరు, పెద్ద పెద్దోళ్ళ దగ్గర పోరు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్దోళ్ళ దగ్గర పోతే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, పెద్ద కోర్టులకు వెళ్తారు, డబ్బులు ఇవ్వగలుగుతారు. మేము ఇవ్వలేము. మేము కాలు మొక్కుతున్నాం, కాలు మొక్కినాం. మా పిల్లలు, మా భార్య, మా అమ్మ, ముసలామె కూడా కాలు పట్టుకుంటే కూడా వదిలేరు. ఈడ్చేసిరు మా అమ్మని. ఉన్నాయి మేడం, వీడియోస్ ఉన్నాయి. మా అమ్మని ఈడ్చి పడేసి చేసిరు. లేరు, అందరు ఉన్నారు.